నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అన్న. చాలా బాగున్నారు, చక్కగా. రైట్. జయప్రద గారు, గురువు యొక్క మార్పు జరగబోతోంది. రేపు జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశి ప్రవేశం జరగబోతోంది. మరి దీని ద్వారా ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో మీ ప్రిడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి అంతకన్నా ముందు గోచారం ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి. గురువు ఎప్పుడు రాబోతున్నారు, అంటే ఇంకా మిగిలిన మేజర్ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి. తప్పకుండా అన్న. సో గురువు మార్పు అనేది అందరికీ మంచి శుభవార్తలు, శుభకరమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గోచారీత్యా చూసుకుంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, గురువు కర్కాటక రాశికి మారడం, ఈ రెండు కూడా మేజర్ గ్రహాలు. యాక్చువల్లీ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఒక జీవితంలో ఒక ఆధారం కావాలంటే శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు ఉండాలి. వీళ్ళిద్దరు అనుగ్రహం ఏంటంటే ఈయన క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఈయన సంతోషంగా ఉండాలని నేర్పిస్తాడు. సో ఎలా చేసుకోవాలో నేర్పిస్తాడు. అందుకని ఈ రెండు గ్రహాలు కాంబినేషన్ ఈ మధ్యన ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అందరికీ, అన్ని రాశుల వాళ్ళకి. ఈ ఒక్క రాశి అని కాకుండా మనం ఒక్కొక్క రాశి తర్వాత ఇప్పటికీ చెప్తాం, కానీ అన్ని రాశులకి ఫలితాలు బాగుంటాయి. ఇక రాహుకేతువులు రాహుకేతువులు ఇద్దరు కొన్న కాంబినేషన్స్ ఏంటంటే, కేతువు అనే సింహరాశిలో ఉండడం ఒక విధంగా మంచిది, చెడైతే కాదు. అలాగే రాహు కుంభరాశిలో ఉండడం కన్నా మంచి, చెడైతే కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని రాశులకి అవి యాంటీగా పనిచేస్తాయి. కానీ ఇప్పుడున్న కాలం గమనంలో ఈ 4 గ్రహాలు కాంబినేషన్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తాయి. అది చాలా విషయాల్లో మనకి ముందు వెళ్తున్న కొద్దీ చెప్తూ ఉంటాం మీకు అన్ని విషయాలు. తప్పకుండా రాశుల వారీగా మనం మాట్లాడుకుందాం. ఒక బంగారం విషయం ఒకటి చెప్పండి, మళ్ళీ ఇంకేమైనా పెరుగుతుందా ఉచ్చ స్థితిలోకి మరి గురువు వెళ్ళటం రీత్యా? బంగారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఉచ్చస్థితిలో గురువు రావడం అనేది కాదు, కానీ ఇక్కడ బంగారానికి కారకుడు గురువు కదా. బంగారం కారకుడు గురువు అయినప్పటికీ కూడా బంగారం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందన్న. అయితే ఇప్పుడే బాగా హెచ్చుతక్కులు. దీనికి కారకత్వం ఏంటంటే గురువు ఒక్కలే కాదు, ఇక్కడ గురువు, శనేశ్వరుడు, రాహు, కేతువు, ఈ 4 గ్రహాలు కాంబినేషన్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ విపరీత విపత్తులు. దీంట్లో మనం బంగారం పెరగడం అనేది ఉందా, చాలా దారుణంగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి వినడం ఏంటంటే 1,55,000 1,60,000 చెప్తున్నారు కదా, అది 1,40,000 1,30,000 దింపుతారు మధ్యలో. తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఇయర్ అవుతుందో 2 లక్షల దాకా వెళ్తుందంట. సో బంగారం పెరిగే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. మోడీ గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు ఆగడం బెటర్ అంటారా ఇన్వెస్ట్ చేయడానికి? ఖచ్చితంగా ఆగితే, ఆయన చెప్పిన విషయము చాలా లోతుగా ఆలోచించి చెప్పారు ఆయన. నిజంగా ఇది మనకు సందేశం కూడా. ఎందుకంటే ఒక బంగారమే కాదు, చాలా ఈ రవాణా సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి మొబైల్స్ తీసుకోండి, తర్వాత పెట్రోల్ డీజిల్ తీసుకోండి, ఇవన్నీ తగ్గించడం వల్ల మన భవిష్యత్తుకి, మన పిల్లలకి మనం మంచి దారులు చూపించే వాళ్ళం అవుతాం. లేకపోతే అన్యాయంగా బలైపోయిన వాళ్ళం అవుతాం మనం. ఇది 100%. ఇక ద్వాదశ రాశులకి కూడా గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తప్పకుండా. తులారాశి వారికి గురువు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారండి? ఖచ్చితంగా తులారాశి వారికి గురువు మంచి ఫలితాలు ఇస్తారు. కాకపోతే కొంచెం టఫ్ అండ్ రఫ్, అంతే, కొంచెం కష్టపెట్టి ఇస్తాడు ఫలితాలు. ఎందుకంటే అంత ఈజీగా ఫాస్ట్ అయితే రావు తులారాశి వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే జాతకంలో యోగాలు, అదృష్ట యోగాలు, గురువు బాగుంటే గోచారాన్ని వచ్చే గురువు కూడా వీళ్ళకి యోగాన్ని ఇస్తాడు. లేకపోతే కాస్తంత కొంచెం టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే మనం ఖచ్చితంగా క్రమశిక్షణ, తర్వాత ప్రిపరేషను అన్నీ ఉండి వెళ్ళి మాట్లాడాలి కదా. అలాగే వీళ్ళకి వ్యాపారంలో, ఉద్యోగాల్లో కాస్తంత వీళ్ళకంటే కొంచెం సీనియర్స్ కానీ, అయితే వీళ్ళకంటే కొంత తెలివైన వాళ్ళు కానీ రావడం జరుగుతుంది. అంటే ప్రమోషన్ వచ్చి రావడమో, లేకపోతే వీళ్ళ ఆఫీస్లో కొత్త ఆఫీసులకు వీళ్ళు వెళ్ళడం జరిగితే కొంచెం టఫ్ సిచ్యువేషన్స్. అక్కడ కొంచెం వీళ్ళు అనుకున్నట్టుగా అంత ఈజీగా ఉండదు. ఒక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాత్రమే ఈ టాస్క్. మిగతా అందరికీ బాగానే ఉంది. తులారాశి గృహిణులకి చాలా యోగ్యమైన విషయాల్లో ఇంట్లో కావాల్సిన వస్తువులని కొనేసుకుంటారు చక్కగా. ఎప్పుడు దాకా కొనాలనుకుంటున్నామో మిక్సీలు, గ్రైండర్లు, అలాగే బీరువాలు, ఏవి కావాలో అవన్నీ మొత్తం కొనుక్కుంటాయా? మొత్తం కొంటారు వెళ్ళి. నాకు కావాల్సింది నేను కొనుక్కుంటాను వెళ్ళి అని చెప్పి మొత్తం తెచ్చుకుంటారు. పాతవన్నీ తీసి పడేస్తారు, కొత్తవన్నీ కొంటారు. అదేదో కొనేది బంగారం కొనుక్కుంటే బాగుంటుంది, ఇప్పుడేమో వద్దంటున్నారుగా. బంగారం మీద కొనడానికి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాకా వాళ్ళకి భర్త పర్మిషన్ కావాలి కదా.
దీనికైతే పర్మిషన్ ఉన్నా లేకపోతే నేను కొనేసుకుంటా, నేను వెళ్తున్నా అంతే అనే యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అనే యాటిట్యూడ్ వచ్చి వాళ్ళు తీసుకుంటారు. ఇగో నీకు ఇంట్లో సాయంత్రానికి మంచి టిఫిన్ కావాలంటే నేను తెచ్చుకోవాల్సిందే అని చెప్పి అలాగా కాస్త గృహిణులకి మంచి అవకాశం, అన్నీ రావడానికి వస్తారు. ఏమో మేబీ డబ్బు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, బంగారం డైమండ్స్ ఈ జ్యువెలరీస్ ఈ ఎగ్జిబిషన్లో పెట్టేవి ఇవన్నీ కొంటారు. ఆ తులారాశి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కుంటారు. దానికి కొన అంటే ఏ చెట్టుకి ఎంత గాలి ఉన్నట్టుగా అలా ఉంటుంది కదమ్మా. అలాగా చిన్న ఇంట్లో చిన్న వాళ్ళకు కొన్న గురువు ఒక అనుగ్రహం ఏంటంటే చిన్న వస్తువుల కోసం వెయిట్ చేసే వాళ్ళకు కూడా కొనేసుకునే అవకాశం ఉంది. అప్పుడు ఈజీగా పెద్దవాళ్ళకి ఇంకా పెద్ద వస్తువులే కొనుక్కుంటారు కదా, పెద్ద ఆభరణాలు ఇవన్నీ వాళ్ళకి నార్మల్గా వాళ్ళు కొనుక్కోగలుగుతారు. అయితే ఒక మగవాళ్ళకి మాత్రం కొంచెం టాస్క్, ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంది. మగవాళ్ళ విషయంలో కాస్తంత ప్రతిదీ కొంచెం టఫ్గా ముందుకెళ్తుంది. ఒక వ్యాపారమైనా అంతే, ఒక వ్యాపారంలో ఏదైతే కస్టమర్తో రిలేట్ ఉందో అది కాస్తంత కొంచెం ఇబ్బందిగా, తెలివైన వాళ్ళు కాస్త దీన్ని నాకు ఒక క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే నేను దీన్ని సంతకం పెట్టను లేదా ఇది చేయను అని చెప్పి ఇలా అన్నాం. అలాగే ఉద్యోగంలో కొంచెం బాస్ కొంచెం టఫ్గా ఉండడం ఇవి జరుగుతుంటాయి తప్ప మిగతా విషయాలు బాగానే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ కానీ మీడియాలో పనిచేసే వాళ్ళకి కానీ వీళ్ళకి కాస్త కొత్త ఆలోచనలు రావడం, కొత్త ప్రయోగాలు చేయడం. అయితే జాతకంలో అదృశ్య యోగాలు ఉంటే ఈ గురువు యొక్క మార్పు వీళ్ళకి అదృష్టం తీసుకొస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది. జాతకంలో వాళ్ళ పర్సనల్ జాతకంలో కానీ అలాంటి అదృష్టం లేకపోతే పేరు అనేది రాదు, కానీ పర్వాలేదు, మరింత లాస్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఓకే, జాతకంలో పేరు బాగుంటే బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు వచ్చి సూపర్ హిట్ చేశారని చెప్పేసి అని వెళ్ళమైంది. ఇక ఎలా అంటే ఇంకా ఏనుగు అంబారి ఎక్కి ఊరేగించినట్టు ఊరేగించేస్తారు వాళ్ళని, అంత బ్రహ్మాండంగా చేస్తారు. ఓకే, రైట్. ఆరోగ్యం ఎలా ఉంటుందండి? ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిందే. ఏదైనా సరే ఆరోగ్యం ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిందే, ఎవరికైనా సరే. ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఏంటంటే ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించడం. ఏదైనా గురువు ఆహారానికి ప్లస్ మన ధనానికి కారకుడు ఆయన. అందుకే ఆహార నియమాలు పాటించడం అంటే ఏంటంటే శుచి శుభ్రత. ఏ వస్తువు ఏం తినాలనుకుంటే స్నానం చేసి తినండి, అది మీకు క్షేమాన్ని లాభాన్ని ఇస్తుంది. ఒకటి స్నానం చేయకుండా నోట్లో వేసుకోవడం, అటు వెళ్ళి ఇలా నోట్లో వేసి తినడం వల్ల అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా ఉంటే చాలు ఈ విషయంలో. మరి అన్ని విషయాల్లో సానుకూల ఫలితాలు ఉండటం కోసం మీరు ఎటువంటి ఆరాధన చేసుకోవాలండి? లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చక్కగా చేసుకోవడం, ప్రతి మంగళవారం స్వామివారి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేసుకోవడం, దండం పెట్టుకుంటూ ఉంటే అన్ని విధాల అనుకూలంగా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, మంచి మేలు జరుగుతుంది వాళ్ళకి. రైట్. అలాగే మేలు జరగాలి, తులారాశి వారికి గురువు మంచి ఫలితాలని ఎప్పటికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.